హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మా పిల్లలు కూడా చెప్తున్నారు, వాళ్ళకి నోరు తిరగలేదు, నార్మల్ సింపుల్గా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే తెలుగువారి పండగ కదండి. మనం న్యూ ఇయర్ అటు చేసుకుంటున్నాం, కానీ అసలైన పండగ మన తెలుగువారిది ఇదే కదండి. బ్రిటిష్ వారు రాకముందు మనం తెలుగు నూతన సంవత్సరం ఏంటంటే మనకు ఉగాది. అలాంటిది ఇప్పుడు న్యూ ఇయర్ ఇవి అవన్నీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం బ్రిటిష్ వాళ్ళు వచ్చాక. వన్స్ అగైన్ అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మా పిల్లలకైతే అస్సలు టేస్ట్ నచ్చలేదు, వాళ్ళకి ఏదిగా ఉంది, పుల్లగా ఉంది ఏదో అంటున్నారు. మరి సెట్ రుచులు కదండి, 6 రుచులు కలిస్తే ఉగాది పచ్చడి అవుతుంది. వాళ్ళకైతే బలవంతాన్ని తినాలి కదా అని చెప్పేసి నేను 2 స్పూన్స్ పెట్టాను. నేను కూడా టేస్ట్ చూశాను. నెక్స్ట్ తయారీ విధానం అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సినవన్నీ బెల్లం, తీపి, తర్వాత పులుపు అంటే 2 వేసుకుంటున్నామండి, మామిడికాయ నెక్స్ట్ చింతపండు కూడా. మేము చింతపండు కూడా యాడ్ చేస్తాం. చాలామంది చింతపండు అయితే యాడ్ చేయరు. మామిడికాయ, బెల్లము, అరటిపండు, వేప చిగురు ఇవన్నీ వేస్తారు. నేనైతే చింతపండు మేమైతే మా సైడ్ మేము వేసుకుంటాం చింతపండు. అవి బెల్లం కరిగేలాగా మొత్తం అలా బాగా చేస్తున్నాను. నేను ముందే అన్నీ తరిగి పెట్టేసుకున్నాను, మామిడికాయ ముక్కలని, వేపత పురువని. మాకు ఇక్కడ దొరకడం కూడా కష్టమే. ఒక మామిడికాయ అయితే 20 రూపీస్ తీసుకున్న, చిన్న మామిడికాయ. మన దగ్గర ఏ చెట్టు దగ్గరైనా తెంపేస్తాము, అలాంటిది ఇటు సైడ్ అసలు దొరకలేదు. తర్వాత మామిడి ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. అందరికీ తెలుసండి ఉగాది పచ్చడి అనేది. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నా స్టైల్లో ఎలా చేసుకున్నాను అనేది చెప్తున్నాను. నేను అరటిపండు కూడా మిక్స్ చేశాను, అది స్కిప్ అయిపోయింది. నేను అరటిపండు మిక్స్ చేసేది, అరటిపండు కూడా మిక్స్ చేశాను. నెక్స్ట్ కారం అండి, పచ్చిమిరపకాయ కట్ చేసి వేసాను. యాక్చువల్లీ కారం వేస్తాము, కాకపోతే నేను వేరే వాళ్ళని మళ్ళీ అడిగితే పచ్చిమిరపకాయ కూడా వేస్తారన్నారని కారం స్కిప్ చేసి నేనైతే పచ్చిమిరపకాయ అయితే వేసాను. తర్వాత చేదు, చేదైతే వేస్తాం. వేపవు ఇది దొరకడం కూడా కష్టమేనండి మాకు. అంటే చెట్లు పెద్దవి, చాలా పెద్దవి ఉంటాయి, మాకు అందవు. నెక్స్ట్ ఏంటంటే దూరం వెళ్ళాలి, లోపల అసలు ఉండవు. అన్నీ కష్టమైన దొరికాయి, కాబట్టి తప్పదు కదండి. ఎక్కడున్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఎక్కడ ఫారెన్లో ఉన్నా సరే, మన ఉగాది సంవత్సరం అనేది మిస్ అవ్వం కదండి, కంపల్సరీ చేస్తాం కదా. అందువల్ల మేము ఎంత కష్టమైనా సరే అవన్నీ తెచ్చుకొని అయితే పక్కా చేయాలి. నెక్స్ట్ శనగపప్పు అయితే వేసాను. చెప్పాను కదండి, నేను నా స్టైల్లో చేస్తున్నాను. మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటాం మేమైతే. శనగపప్పు వేస్తారా అంటారు, మేము వేస్తాము. పచ్చడి అయితే రెడీ అవుతుంది, మొత్తం మిక్స్ చేస్తున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్టింగ్ చూద్దాము. దేవుడికైతే తీసాను, ఫస్ట్ కప్లో దేవుడికైతే తీసాను పూజ చేసుకోవటానికి. కానీ నేను ఆ పూజ కూడా నేను వీడియో తీయలేదు, మనస్ఫూర్తిగా చేసుకోవాలి కదా అని చెప్పేసి. కొంచెం అలా స్కిప్ కొంచెం చేశాను. ఇంకా పూజ దగ్గర పెట్టేసిన తర్వాత మేమైతే టేస్టింగ్ చూసాము, పూజ దగ్గర అయితే పెట్టేసాము. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బాగుండేలా చూడాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుని అయితే. నెక్స్ట్ ఏంటంటే ఈ సంవత్సరం చూసుకుంటే మన వాతావరణం ప్రకారం వాటర్ అంటే చాలా
కష్టాలు వస్తాయి వాటర్ వల్ల. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడవంట. మనం నీరుని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిదండి. చాలా చెప్తున్నాను కదా, చాలా పొదుపుగా వాడాలి. మీకు తెలుస్తుంది, ఆల్రెడీ చూస్తారు కదా రాసి ఫలాలు వాటిని, అవి చూసి తెలుసుకోండి. వాటర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి. మనం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఫ్యూచర్లో వాటర్ దొరకడం చాలా కష్టం అంటున్నారు. అందువల్ల వాటర్ని సేవ్ చేయండి. ఇప్పుడైతే మేము టేస్టింగ్ చేసే టైము. నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి టేస్ట్ అంటే పచ్చడి తినాలి కదా ఉదయాన్నే అని చెప్పేసి పచ్చడి అయితే పట్టుకెళ్తున్నాను. మా హస్బెండ్ అప్పటికే రెడీ అయిపోయి ఉన్నారు. మేమైతే టేస్ట్ చూసేస్తున్నాము. మా ఆయనది వీడియో అయితే తీయలేదు, వద్దని చెప్పారు, అందువల్ల తీయలేదు. ఓన్లీ సూపర్గా అన్నారు. నేను కూడా చూసేస్తున్నాము. నెక్స్ట్ ఒకటి 8 గంటల లోపే పచ్చడి తాగేయాలి అటు అన్నారు. 8 గంటల లోపే తాగేసాం, కానీ మా పిల్లలు లేటుగా అయితే తాగారు. సర్లే ఇప్పుడు తాగితే ఏంది, ఉగాది రోజు అయితే తాగాం లేదా, ఏమి తినలేని దాని మీద ఉదయాన్నే పులుపుగా తాగితే కొంచెం పళ్ళు జుమ్ము అన్నాయి. ఓకేనండి, బాయ్.